హలో అందరికీ మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పంపర్ పనసకే ఇచ్చిందనమాట. మేము ఎప్పుడు పంపర్ పనసకే తొనలు తీసుకుని తిన్నాం కానీ జ్యూస్ అయితే ట్రై చేయలేదు. చాలా జ్యూసులు తాగాం కానీ ఎప్పుడు పంపర్ పనసకేతో జ్యూస్ అయితే ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ట్రై చేస్తున్నాము, అసలు ఎలా ఉంటుందో చూడాలి. మా అమ్మ అయితే మొత్తం పంపర్ పనసకాయ నీట్గా వలిచేస్తున్నారు. మా అమ్మమ్మ ఇచ్చిన కాయలు చాలా జ్యూసీగా ఉన్నాయన్నమాట. దీంతో జ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేస్తున్నాము. కాయ అయితే వలిచేసారు, తర్వాత తొనలు తీసేసి లోపలనే గింజలు తీసేస్తున్నాము. అంటే గింజలు కూడా వేస్తే చేదుగా ఉంటుందేమో అని చెప్పి గింజలు తీసేస్తున్నాము. ఇలా తీసేసుకుని జ్యూసర్లో వేసేసుకుని జ్యూస్ చేసుకోవడమే. మాకైతే ఎగ్జైట్మెంట్ అస్సలు ఆగట్లేదు అనమాట, ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి. చూడండి, మా అమ్మ అయితే మిక్స్ పట్టేస్తున్నారు. ఫస్ట్ కొంచెం వేశారు, ఆ తర్వాత మిగిలినవి కూడా వేసేసారు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసెస్లోకి తీసేసుకోవడమే. ఇందులో మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మిక్స్ పట్టుకోవచ్చు. మేమైతే షుగర్ యాడ్ చేసుకోలేదు, మీకు కావాలంటే వేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. పల్పి ఆరెంజ్ ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది. బాగా పుల్లగా లేదు, అలానే బాగా తీయగా లేదు, సమానంగా ఉంది. లైట్గా షుగర్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈసారి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇలా జ్యూస్ చేసుకోవాలి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునమాట టాటా.